ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చినటువంటి పరిశుద్ధ సహోదర సహోదరులందరికీ కూడా క్రీస్తు నామములో వందన సమర్పణ చేసుకుని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనం ఈ యొక్క సమయంలో ఉపదేశాన్ని మనము ఆలోచన చేస్తున్నాము. ఈరోజు మంగళవారం ఈ యొక్క బైబిల్ తరగతిలో ఒక చిన్న ఉపదేశాన్ని మనం అందరం కూడా కలిసి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మన అందరం కూడా భూమి మీద నివసించుతున్నాము. మనమందరం కూడా తలంచుకున్నటువంటి ఒక తలంపు ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఉన్నటువంటి జంతుజాలము, పక్షజాలము, వీటన్నిటిలో కూడా జీవము కలిగినటువంటి వాటన్నిటి మీద భూమి మీద ఉన్న వారిలో మనం మాత్రమే ఎవరు అనుకుంటా ఉన్నామంటే జ్ఞానవంతులు అని అనుకుంటా ఉన్నాము. అంటే జ్ఞానులంటే బుద్ధిజీవి అన్నట్లయితే అది కేవలము మానవుడు మాత్రమే అని చాలామంది అనుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం గమనించుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని జంతువులు కూడా మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి ఉన్నాయని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి జంతువులు ఉన్నాయని సొలొమోను మహారాజు తాను సామెతల గ్రంథంలో ఆ విషయాల్ని బయలుపరిచి తెలియపరిచాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారిలో మానవులు మాత్రమే కాదు జ్ఞానవంతులు ఇంకా ఎవరున్నారని అర్థమవుతుంది. జంతువులు కూడా ఎటువంటివి జ్ఞానం కలిగినటువంటివి అని అర్థమవుతుంది. ఎలా కానీ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే లేఖనాల్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే సామెతల గ్రంథం మీరు అందరూ కూడా తీసుకోండి ఒకసారి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అన్న. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి అంట. భూమి మీద ఏమున్నాయంట? చిన్న జీవులు ఉన్నాయి. ఆ జీవుల గురించి ఏమంటున్నాడు? మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి అంట. అవి ఏంటో మన కింద చెప్తున్నాడు ఆయన చదివినప్పుడు. చీమలు బలము లేని జీవులు. ఎవరంట అండి? చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. రెండవదిగా చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. మూడవదిగా మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. నాలుగవదిగా బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును అని అన్నాడు. అంటే భూమి మీద చిన్నవి 4 జీవులు కలవు, అయినను అవి మిక్కిలి ఎటువంటి వంట జ్ఞానం గలవి అని అన్నాడు. ఇప్పుడు జ్ఞానవంతులు ఎవరైతే ఎవరు మాత్రమే జ్ఞానులు అనుకుంటా ఉన్నాం మనం ఇంతవరకు? మనుషులు జ్ఞానవంతులు అనుకుంటా ఉన్నాం. అయితే మిక్కిలి మనుషుల కంటే మిక్కిలి జ్ఞానం కలిగినటువంటివి 4 జంతువులు కలవంట. వాటిలో ఒకటి ఏంటి? చీమలు, రెండవది చిన్న కుందేళ్ళు, మూడేది మిడతలు, నాలుగవదిగా బల్లి. ఇవన్నీ కూడా మంచి జ్ఞానం కలిగినవన్నీ లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. దీన్ని చెప్పినటువంటి ఆయన ఎవరని మనం ఒకసారి ఆలోచన చేస్తే రాజుల గ్రంథంలో మనము తీసుకోండి. రాజుల గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథాన్ని మనం తీసుకుంటే మొదటి రాజుల గ్రంథము మనం ఇక్కడ సొలొమోను మహారాజు గురించి మనం చదువుకుంటాం. ఈ సొలొమోను మహారాజు తన తండ్రి అయినటువంటి దావీదు తర్వాత ఇశ్రాయేలీయులను పరిపాలన చేయడానికి చిన్న వయసులోనే రాజు అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతడు చిన్న వయసు రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే అంత జ్ఞానము లేనటువంటి వాడు. ఎవరు? సొలొమోను. కాబట్టి దేవుడు గిబెయోనులో అతనికి ప్రత్యక్షమై
చూడండి, రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదివితే, గిబెయోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను అంటున్నాడు, సొలొమోను ఇలాగ మనవి చేస్తాను, నీ దాసులకు నా తండ్రైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పూర్ణమైన కటాక్షముకు పరిచి ఈ దినమున ఉండినట్లుగా అతని సింహాసనం మీద అతన్ని కుమారుడు కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. అక్కడ 7వ వచనం జాగ్రత్త గమనిస్తే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదుకు బదులుగా నీ దాసుడు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే పాయింట్ చూడండి, అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు అని అన్నాడు. ఇంకా 8వ వచనంలో మీరు కానీ గమనిస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకము గల హృదయమును దయచేయము అని యెహోవా యుద్ధం చేశాడు, ఆయన మనవి చేశాడు. దేవుడు చాలా సంతోషపడి 12వ వచనంలో ఆయన స్పష్టంగా ఏమంటామంటే, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకం గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. దేవుడు బుద్ధి జ్ఞాన వివేకం గలటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? సొలొమోనుకు దయచేశాడు. అంత మాత్రం కాకోకుండా అతనికి సకల ఐశ్వర్యాలని ఇచ్చి భూమి మీద ఉండేటువంటి రాజులందరిలో కూడా అతన్ని గొప్పగా దేవుడు ఏం చేశాడు? ఆయనను హెచ్చించాడు. ఎవరిని? సొలొమోను. అంటే అంత జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎంత జ్ఞానమో 4వ అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే 29వ వచనంలో ఇలాగ చెప్పబడతా ఉంది, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన గనక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను అన్నాడు. అంటే ఎంతటి జ్ఞానవంతుడో సొలొమోను, అంత జ్ఞానంతో ఇంకా నిండి ఉండగానే ఆయన ఎన్నిటిని పరిశీలన చేసి ఆయన రీసెర్చ్ చేసి ఆయన రాశాడో ఒక మాట కింద చెప్పబడతాను చూడండి. అతడు 3000 సామెతలు చెప్పిను, 1005 కీర్తనలు రచించను. ఇక్కడ మీరు గమనిస్తే, మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షములనే కానీ గోడలుండి మొలచు ఇసోపు మొక్కలనే కానీ చెట్లన్నిటిని గురించి ఏం చేశాడంట ఆయన రాశాను. మరియు మృగములు, చూడండి, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అన్నిటిని గూర్చి అతను ఏం చేశాడంట రాశాడు. అంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి ఇంత జ్ఞానము చేత ఆయన మృగాలను గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, ప్రాకు జంతువులను జలచరములు అన్నిటిని గురించి ఏం చేశాడంట రాశాడు. అంటే ఆయన పరిశీలనలో ఆయన తెలుసుకునేటువంటి విషయాలు ఏంటంటే, భూమి మీద మానవులు మాత్రమే కాదు జ్ఞానవంతులు, మిక్కిలి జ్ఞానమైనటువంటివి ఏమున్నాయి ఈ లోకంలో? జంతువులు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఒకటి ఏం చెప్పంటే, చీమలను జ్ఞానం కలిగినటువంటివిగా చెప్పాడు. తర్వాత చీమలు, తర్వాత ఆయన ఇంకొక దాన్ని చెప్పాడు. దేన్ని చెప్పాడైనా? కుందెలు, చిన్న కుందెలు బండ సందులలో ఏం చేస్తాయంట నివసిస్తూ ఉంటాయి. తర్వాత మిడతలు, వాటికి రాజు లేడు, ఆయన పంక్తులుగా ఏం చేయబడతా ఉంటా బయలుదేరుతూ ఉంటాయి. 4వది బల్లిని మనం ఏం చేసుకోవచ్చు అంట, చేత్తో పట్టుకోవచ్చు, వాస్తవమే. అయినా అది ఎక్కడ నివసిస్తుందంట? రాజులు ఉండేటువంటి రాజగృహంలో, దర్బార్లో కూడా అదేం చేయలేటువంటిది అంటే వాటి యొక్క సేఫ్టీని, ప్రాణరక్షణని అవి ఎంత బాగా ఏం చేస్తున్నాయి
కాపాడుకుంటూ ఉన్నాయో తెలియపరచబడుతుంది. కాబట్టి సొలొమోను ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టే ఈ జంతువులన్నిటిని గురించి మాట్లాడాడు. ఇంత మాత్రం కాదు, మీరు యెషయా గ్రంథము తీసుకోండి ఒకసారి. యెషయా గ్రంథము మనం మొదటి అధ్యాయంలోనే మొన్న కూడా మీకు చెప్పాను. యెషయా గ్రంథము ఆ మొదటి అధ్యాయంలో ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనేటువంటి రాజుల దినములలో దేశమంతా దేవుని దృష్టిలో ఏమైపోయిందంట, సంపూర్ణంగా చెడిపోయింది. దేవుడు తీర్మానం చేసేసాడు, ఈ యొక్క యూదులందరినీ కూడా 70 సంవత్సరములు బబులోనుకు చెరకు తీసుకుని వెళ్ళిపోవాలని ఆయన తీర్మానం చేసేసాడు. అవునా? అయితే ఇక్కడ ఆయన చెబుతూ ఏమనంటే, ఆయన ముందుగా పిలిచినటువంటి సాక్షులుగా పిలిచినటువంటి వాళ్ళని తిరిగి సాక్షులుగా పిలిచి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారంట, తిరగబడి ఉన్నారు. కాబట్టి ఆకాశమా ఏం చేయి, ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలకని పెంచి గొప్పవారిగా చేసి తిని, అంటే వారు పిల్లలు కానీ పెంచి గొప్పవారిని చేస్తే ఆ పెంచబడినటువంటి పిల్లలు ఏం చేస్తారంట, ఆయన మీదకి తిరగబడ్డారు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఈ జనులు తిరగబడ్డారు కదా, ఈ జంతువులను చూడండి ఒకసారి. ఏ జంతువులు అవి? ఎద్దు తన కామందుని ఎరుగును. ఎద్దుని ఎవరు తెలుసంట? ఎద్దుకి కామందు అని అంటే తనకు భోజనము ఎవరు పెడతారో ఆ ఇల్లంతా కూడా ఎవరికి బాగా తెలుసు, ఎద్దుకు బాగుగా తెలుసు. అందుకని ఎద్దుకు తన కామందుని ఎరుగును. గాడిద సొంత వాని యొక్క దొడ్డి తెలుసుకుని, అంటే గాడిద ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా అది తిరిగి ఎక్కడికే వస్తూ ఉంటుంది, దొడ్డికే వస్తుంది. అంటే ఎద్దులు తమ యజమానుడికి నమ్మకంగా భూమిని సేదపరిచి ఆ యజమానుని కొరకు ఏం చేస్తాయి, కష్టపడతాయి అనేటువంటిది వాస్తవం. అలాగే ఈ గాడిదలు ఎక్కడ తిరిగినా తిరిగి సొంత దొడ్డికి ఏం చేస్తాయంట, వచ్చి చేరడం అనేటువంటిది నిజం. అంటే నా ప్రజలు నా తట్టు ఏం చేస్తలేరు, తిరుగుతలేరే. కాబట్టి బైబిల్ గ్రంథంలో రూపక అలంకారముగా, అంటే సింబాలిక్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే ఒక గుర్తులని, లేకపోతే ఒక నదులని, సముద్రాలని అని అటువంటి వాటిని చూపించి దేవుడు మానవులకి ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలను మనుషులు ఏం చేస్తారంట, నేర్చుకోవచ్చని ఈ జంతువులన్నిటినీ తీసుకొచ్చి ఏం చేశాడు, అక్కడ పెట్టాడు. అంటే జంతువులను చూడండి, వాటి యొక్క ప్రవర్తనను ఆలోచించండి, అవి ఎంత బాగా జీవనం చేస్తున్నాయో ఆలోచించండి, అవి ఎంత బాగా తమ యజమానులకు లోబడుతూ ఉన్నాయో ఆలోచించండి. వాటిని ఆలోచించి మీరు ఇశ్రాయేలులారా బుద్ధి తెచ్చుకొని జ్ఞానంగా మీరేం చేయండి, బ్రతకండి అని ఏంటిని చూపిస్తున్నాడు, ఉన్నటువంటి జంతువులను చూపించి, చిన్న చిన్న జంతువులను చూపించి, మృగాలను చూపించి, వాటికి ఉన్నంత జ్ఞానం మీకు కూడా ఏం చేయబడలేదు, అంత లేదే. కాబట్టి జంతువులను చూసుకొని మానవుడు ఈరోజు ఏం చేయవచ్చండి, అనేకమైనటువంటి పాఠాలని మనం నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు యెషయాలో చెప్పబడిన ప్రకారంగా ప్రజలైనటువంటి మనం తల్లిదండ్రులుగా మనం ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు మన బిడ్డలు మన మీద తిరగబడినప్పుడు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నువ్వు నన్ను ఎందుకు పెంచావు అని తిరగబడి మన చొక్కాని అలాగ పట్టుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుందండి, మనకి ఎంత బాధ అనిపిస్తుందంటే, అప్పుడు ఈ సామెతలు పుట్టుకొచ్చాయి. కాబట్టి నిన్ను కని నిన్ను పెంచి పెద్దవాణిగా చేసి నువ్వు నా మీద తిరగబడతావు అనుంటే, ఆ కానుపు పీటల మీదనే ఆ ప్రసవించినప్పుడే తల్లి అంటుంది, నీ మెడ మీద కాలు పెట్టి నీ తొక్కి చంపుందును అంటుంది. ఇంకా ఏం చెప్పదంటే తల్లి, నిన్ను కని నిన్ను పెంచి గొప్పవారం చేశామే, నీ బదులు ఒక కుక్కని తీసుకొచ్చి పెంచుకున్నా అదేం చెప్పను, ఒక విశ్వాసంగా ఉన్నే. ఏదైనా జంతువుని తీసుకొచ్చుకున్నా ఆ జంతువులు ఎలాగుంటాయి, అవన్న విశ్వాసంగా ఉన్నే. మీరు ఎటువంటి వాళ్ళు కాదు, మీరు విశ్వాసంగా ఉండరని తల్లిదండ్రులు యాష్టపోతూ ఉంటారు. ఎవరిని బట్టి? కొన్నిసార్లు పిల్లలు చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి. అందుకనే సొలొమోను గారు ఎంత స్పష్టంగా చెప్పంటే,
మానవులైనటువంటి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి? ఆ చిన్న చిన్న జీవులు ఉన్నాయి, ఆ బైబిల్లో చెప్పబడినటువంటి ఎద్దుల దగ్గర పోండి. ఎంత నమ్మకంగా యజమానికి కష్టపడి భూమిని సేదపరుస్తాయో, దాన్ని ఎలాగ నడిపితే అలాగ నడుచుకుంటాయి. అలాగే గాడిదను చూసుకోండి, అది యజమానితో తన సొంత దొడ్డికి ఏం చేస్తాయి? తిరుగుతాయి. అలాగా ఈ జీవులను చూసి మీరేం చేసుకోండి? పాఠాలు నేర్చుకోండి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ సింబాలిక్ లాంగ్వేజ్ని ఉపయోగించాడు దేవుడు. అర్థమవుతుందా? సింబాలిక్ లాంగ్వేజ్ అంటే కొన్ని జంతువులను చూపించి ఆ జంతువుల యొక్క ఆ జీవన శైలిని నువ్వు కానీ ఆలోచన చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవచ్చు? మార్చుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం ఆ సామెతల గ్రంథంలో ఆ 30వ అధ్యాయంలో మనం 25వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక మాట చెప్పబడింది, మీరు గమనించండి. చీమలు బలము లేని జీవులు. అంటే చీమలు ఎవరంట అండి? బలం లేనిటువంటి జీవులు. నిజమే, చీమలని అలా చేత పట్టుకొని అలాగేం చేసేయచ్చండి? నలిపేయచ్చు. అంటే చీమలకు బలము లేనటువంటి జీవులు. కాబట్టి ఈ చీమల గురించి మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరి గురించి ఆలోచిస్తే చాలు? చీమల గురించి ఒక్కసారి ఆలోచించాలి, కూర్చొని. బహుశా సొలొమోను ఎంతగా సుదీర్ఘంగా కూర్చొని చీమల గురించి ఆలోచించాడో మనకు తెలీదు. చిన్న కుందేల గురించి ఆలోచించాడో మనకు తెలీదు. అలాగే మిడతల గురించి ఆలోచించాడో తెలీదు. బల్లి గురించి ఆలోచించాడో తెలీదు. అంటే వాటిని గురించి బాగా రీసెర్చ్ చేసి బాగుగా వాటిని గురించి ఏం చేశాడు? పరిశీలనగా తెలుసుకొని ఉన్నాడు. దీనిని బట్టే ఈరోజు లోకంలో ఈ మన సైకాలజీ అనేటువంటిది ఒకటి ఉంది, మనకు తెలుసు కదా. సైకాలజీ అంటే ఏంటి? మన మనోవైద్య శాస్త్రము అని అంటారు. సైకాలజీని ఏమంటారు? మనోవైద్య శాస్త్రము. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, తాను ఏమి చేయబోతున్నాడు, తన యొక్క కోరికలు ఏంటి, వీటన్నిటినీ ఆ వైద్యులు, ఆ సైకాట్రిస్ట్ ఏం చేస్తారు? వాటినన్నిటిని కూడా బాగుగా తెలుసుకుంటారు. కాబట్టి ఆ సైకాలజీని ఒకసారి ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఇప్పుడు మనకు కూడా మనం గమనించుకున్నట్లయితే కొంతమంది తీవ్రవాదులు పట్టబడతారు. కసాబ్ లాంటి వాళ్ళు పట్టబడినప్పుడు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళ దగ్గర నిజము రాబట్టడానికి మీరు ఎంత కొట్టినా వాళ్ళ హృదయం మొండి చేసుకొని కఠినం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు? సత్యాన్ని బయటకు చెప్పరు. అయితే వాళ్ళకు వైద్యపరంగా వారికి కొన్ని మందులు ఇచ్చి వారిని నిద్రలోకి పంపించిన తర్వాత వాళ్ళని తట్టి అడుగుతూ ఉంటారు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, నువ్వు ముందుకు ఇంకా ఏమి చేయబోతున్నావో, నీ ఆలోచన ఏంటో అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? అతని మానసికమైనటువంటి స్థితిని ఏం చేసుకుంటూ ఉంటారు? గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి సైకాట్రిస్టులు అది గుర్తిస్తారు. అలాగే ఇక్కడ జంతువులను గురించి మీరేం చేయండి? మీరు ఒకసారి పరిశీలించండి. అంటే యాంట్స్ సైకాట్రిస్టులు ఉన్నారు. ఏంటికి? చూడండి, యాంట్స్ కూడా ఎవరున్నారు? చీమల యొక్క మనశ్శాస్త్రాన్ని ఏం చేసినటువంటి వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు, వాటి గురించి ఎన్ని విషయాలు మనకు చెప్పారంటే ఆ సైకాలజీలో చాలా సంగతులు చెప్పారు. అంటే చీమల పైన కూడా రీసెర్చ్ చేశారు. చీమల యొక్క ప్రవర్తనను ఏం చేశారు? సైకాలజీ అంటే వాటి యొక్క ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. అంటే సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. వాటిపైన పరిశీలన చేసి వాళ్ళు కనుగొన్నారంట. ఏంటి చీమల గురించినటువంటి పరిశోధనలో కొంతమంది కనుగొనేటువంటిది ఏంటంటే విజ్ఞానులు, మనం గమనించండి. ఒకటి, చీమలు ఎటువంటివంట? చీమలు ఏదన్నా ఒక పనిని మొదలు పెట్టితే ఆ పనిని ఏం చేయమంట? వెనకాడు. అలాగే చీమలు ఎటువంటివంట? ఇక్కడ ఒక మాట ఉంది, చీమలలో క్రమశిక్షణ ఉంది. ఏమంట? చీమలలో ఏముంది? క్రమశిక్షణ. మన ఇంట్లో కూడా ఉంటాయి చీమలు, లేక బయట కూడా ఉంటాయి చీమలు. వాటిలో ఎంత క్రమశిక్షణ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా 1 by 1 ఒకటి వెళుతూ ఉంటే దాని వెంబడి అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? వెళుతూ ఉంటాయి. అంటే దీన్ని ఎవరు గుర్తించారు? సైకాట్రిస్టులు గుర్తించారు. అంటే ఎంత బాగా వాటికి క్రమశిక్షణ ఉందంటే ఒక్కదాని వెంట ఒకటేం చేస్తూ ఉంటాయి? లైన్గా వెళ్తుంటాయి. ఆ లైన్ ఎప్పుడు కూడా ఏం చేయవి? విడిచిపెట్టం. అంటే అలాగా వాటిని చూసి మానవుడు ఏం చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు మనం
నిన్న చూడండి, నిన్న గమనించండి, లాక్డౌన్ని కొంచెం ఏం చేయగానే ఊరటనివ్వగానే సడలించగానే ఈ మందు తాగేటువంటి వాళ్ళు ఎంతగా క్యూ కట్టిపోయారంటే 3-4 కిలోమీటర్లు క్యూ కట్టి సోషల్ డిస్టెన్స్ చేయమని చెప్పి మాస్కులు కట్టుకోమని చెప్పి అంత చెప్పితే కూడా ఆ సోషల్ డిస్టెన్స్ని పాటించకపోగా గుంపులుగా ఏం చెప్పారు, అలాగా నిలబడిపోయి తమకు దొరికేటువంటి ఆ త్రాగుడికి కావాల్సినటువంటి మందుని ఏం చేశారు, కొన్నారు. అంటే ఆ చీమలలో ఎంత క్రమశిక్షణ ఉంది? ఎవరిలో క్రమశిక్షణ లేదు? మానవులలో క్రమశిక్షణ లేదు. ఇంకా మీరు గమనించండి, ఇంకా కొన్ని రైల్వే స్టేషన్లలో కానీ లేక బ్యాంకులలో కూడా ఇప్పుడు కూడా మీరు గమనిస్తే స్త్రీలకని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యూ పెడతారు, పురుషులకని ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ పెడతారు. అంటే ఈ చీమలలో స్త్రీ పురుషులైనటువంటి ప్రత్యేకమైనటువంటి క్యూలు ఉండవు. అవన్నీ కూడా ఎలాగుంటాయి, ఒకే క్యూ పైన ఏం చేస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. అందుకని యాంట్స్ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, యాంట్స్ ఫాలో ఓన్లీ వన్ క్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అన్నారు. అంటే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు. దేనికి? చీమలకి. అవన్నీ కూడా ఒక్కదాని వెంబడి ఒకటి ఏం చేస్తూ ఉంటాయి, క్రమంగా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా చాలా సార్లు ట్రాఫిక్ రూల్స్లలో అక్కడక్కడ కానీ మీరు కానీ గమనించారనుకోండి, పెద్ద బ్యానర్లు వేసి పెట్టుంటారు. దానికి కారణం ఏంటంటే ఆ చీమలు చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఎలా ప్రయాణం చేస్తున్నాయో వాటినన్ను చూసి మానవులారా జ్ఞానవంతులని చెప్తున్నారు కదా, వివేచన కలిగినటువంటి వాళ్ళని చెప్పుకుంటూ ఉన్నారు కదా, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ మేము శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి వాటిని చూడండి ఎంత బాగా ఒక్కదాని వెంబడి ఒకటి ఏం చేస్తున్నాయి, క్యూ కట్టి ఉంటాయో. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ని ఈరోజు ట్రాఫిక్ ఇంతగా జామ్ అయిపోవడానికి కారణం ఏంటి? మనుషుడు ఏం చేస్తలేదు, ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్ని ఒక్కదాని వెంబడి ఒకటి డిస్టెన్స్. అంటే మీరు కూడా గమనించండి, వెనకాల బండ్లకి కీప్ డిస్టెన్స్ అని రాసుంటారు. ఎవరు ఫాలో చేస్తున్నారు కీప్ డిస్టెన్స్ అంటే? ఎంత నిలబడుతుంటే ఆఖరికి ఆ వెహికల్కి వెనకాల పోయి తగులుతూ ఉంటాడు. అలా తగిలినటువంటి వ్యక్తి వెనక్కి తిరిగి చూసి ఏంటి అని అంటే సారీ అంటున్నాడు, కానీ ఎంత మాత్రం కూడా ఏం చేస్తలేదు, డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తాడు. అంటే జంతువులు, ఈ చీమలు చూడండి ఎంత బాగా తన క్యూని ఏం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటిలో మనం ఏం చేసుకోవచ్చు, మంచి పాఠం నేర్చుకోవచ్చు. ఏం పాఠము? ఒకే క్యూలో స్త్రీ అని పురుషుని లేకుండా సోషల్ డిస్టెన్స్ని పాటించుకుంటూ వెళ్తే ఏదైనా మనకు బాగుగా ఏం చేస్తాయి, దొరుకుతాయి. ఈరోజు పాల ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారంటేనే గుంపులుగా పోయి అలా పడి ఆ బండ్లలో ఏం తీసుకుంటున్నారు. లాక్డౌన్ అని చెప్పగానే ఈ ప్రతి స్టోర్లలో ఉండేటువంటి బియ్యం అన్నీ నాకే కావాలని ప్రతి ఒక్కరూ తమకు తామే కూర్చుని మొత్తం తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అంటే వెనక ముందు ఆలోచనలు ఏం చేస్తలేదు, మనుషులు ఆలోచిస్తలేదు. కాబట్టి చీమలను చూడటం చేత మనం అనేకమైనటువంటి విషయాలు ఏం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. రెండవదిగా, ఒకటి చీమలలో క్రమశిక్షణ ఉంది. ఏముంది? మరి లోకస్తుల్లో ఎంతమంది క్రమశిక్షణతో నడుస్తారో లేదో కానీ ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం, దేవుని కుమారులు కుమార్తెలైనటువంటి మనకి ఏం అవసరం? మన జీవితాలలో క్రమశిక్షణ అనేటువంటి అవసరం. ఈరోజు ఏం కనబడతలేదు మన జీవితాలలో? క్రమశిక్షణ కనబడతలేదు. మనం ఏం చేస్తున్నాం, వాక్యం మనం వింటా ఉన్నాం కానీ వాక్యాన్ని మనం జీవితంలో అనువర్చుకొని ఆ వాక్యాన్ని అనుసరించి ఏం చేస్తలేదు, మనం బ్రతుకుతలేదు. అంటే మనలో మనకే ఏం లేదని అర్థమవుతోంది, క్రమశిక్షణ లేదు. కాబట్టి ఏమవసరం? ఎక్కడెక్కడ క్రమశిక్షణ అవసరం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడైనటువంటి నిన్ను, క్రైస్తవుడు పేరు పెట్టబడినటువంటి నిన్ను ఎవరు కూడా ఏం చేయకూడదు, దూషించకూడదు. అందుకని అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనులట ఏం చేయబడతా ఉంది, దూషింపబడతా ఉంది. కాబట్టి దేవుని నామము దూషింపబడకుండా ఉండాలంటే ప్రతి విషయంలో ఆనెస్టీ ఉండాలి. ఏముండాలి? క్రమశిక్షణ. కుటుంబంలో క్రమశిక్షణ ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. సంఘంలో ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. కుటుంబంలో క్రమశిక్షణ ఉండాలి, సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. అలాగా మన ప్రతి వ్యక్తి తనకు తాను వ్యక్తిగతంగా ఉండాలి, అతనికి
క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. అంటే నేను నా నోటు గుండా ఒక మాటని నేను చేయను, నేను చేస్తాను అన్న తర్వాత నీ మాటను నువ్వేం చేసుకోవాలి, రెస్పెక్ట్ చేసుకోవాలి, అంటే గౌరవించాలి అనేటువంటి మాట చెప్పుకున్నాం కదా. అంటే రెస్పెక్ట్ చేసుకుంటే నిన్ను నువ్వు ఏం చేసుకుంటావు, క్రమపరుచుకుంటావు, నిన్ను నువ్వేం చేసుకుంటావు, గౌరవించు. అంటే ప్రతి వ్యక్తికి ఏమవసరం ఉంది, ఇప్పుడు కుటుంబంలో క్రమశిక్షణ ఉండాలి. అందుకని క్రమశిక్షణ ఎక్కడ నేర్పిస్తూ ఉంటారు, ప్రతి వ్యక్తి, మీరు నేను అందరూ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాం కదా, స్కూల్లో చదువుకున్నాం కదా. ఆ చిన్ననాటి నుండి బాల్య ప్రాయం నుండి స్కూల్లో ఏం నేర్పించారు, ఆ క్రమశిక్షణ. అంటే ఎక్కడ ఎలాగ కూర్చోవాలి, ఎలాగ పలకాలి, ఎలాగ తినాలి, ఎలాగ నిలుచుకోవాలి, ఎలాగ నడుచుకోవాలి అనేటువంటిది అన్నిటినీ మనమే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఏం నేర్చుకున్నాం, క్రమశిక్షణ. అయితే ఆ క్రమశిక్షణ స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ క్రమశిక్షణ అనేటువంటిది ఎవరిలో కూడా ఏం చేస్తలేదు, కనపడతలేదు. కాబట్టి ఏం అవసరం ఉంది, క్రమశిక్షణ. అంటే ఇక్కడ క్రమశిక్షణను మనం కలిగి ఉంటే, కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనం కలిగి ఉంటే, సంఘంలో కూడా ఆటోమేటిక్గా ఏముంటుందండి, క్రమశిక్షణ కలిగి ఉంటాము. ఒకరు చేరిపోయిన మరొకరు కాళ్ళు పెట్టుకోము, అర్థమైందా. ఒకరికి తగిలేటట్టుగా మరొకరిని ఏం చేసుకో, మనం ఏ విషయంలో డిస్టర్బ్ చేయము. అంటే ఏముందని అర్థమవుతుంది మనలో, క్రమశిక్షణ. కాబట్టి ఈరోజు క్రైస్తవులలో ఏం లోపించిందని అర్థమవుతుంది, క్రమశిక్షణ. వ్యక్తిగతంగా క్రమశిక్షణ లోపించింది, కుటుంబంలో క్రమశిక్షణ లోపించింది, సంఘంలో ఏం లోపించింది, క్రమశిక్షణ లోపించింది, సమాజంలో ఏం లోపించింది, క్రమశిక్షణ అనేటువంటిది లోపించింది. కాబట్టి నైనా బుద్ధి కలిగినటువంటి బుద్ధిజీవుడా, ఎవరి దగ్గరకు ఒక్కసారి వెళ్ళి కూర్చొనైనా, చీమల దగ్గర కూర్చొనైనా ఆ చీమలు నీకేం చూపిస్తాయి, క్రమశిక్షణ నేర్పిస్తాయి. నంబర్ 1. చూడండి, దీన్ని ఎంత బాగా విజ్ఞానులు, డాక్టర్స్, సైకాట్రిస్టు వాటిని గురించి ఏం చేస్తారు, పరిశీలన చేసి వాటిలో ఉన్నటువంటి క్రమశిక్షణ గురించి ముందుగా చెప్పారు. రెండవదిగా ఈ యొక్క చీమలలో ఉన్నటువంటి మరొకటి ఏదంటే అంట్స్ నెవర్ క్విట్ అన్నారు. అంటే ఈ చీమలు ఏదన్నా ఒక పనిని చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆ పనిని మానేసి ఏం చేయవు, వెనక్కి పోవు. మీరు గమనించండి. ఒకవేళ మన ఈ దీనిపైన చీమలు అలాగ వెళ్తూ ఉంటే మీరు ఒకసారి అలా చేయి పెట్టి చూడండి, ఏం చేస్తాయండి. ఆ చీమలు ఇలాగ వెళ్తూ ఉన్నాయి, ఇలాగ లైన్ బై లైన్కి వెళ్తూ ఉన్నాయి. నువ్వు అలా చేయి పెట్టావు, వాటికి డిస్టర్బ్ అయింది. వెంటనే ఇక్కడ ఎవరు అడ్డం వచ్చేస్తారని వెనక్కి వెళ్ళిపోవు. నేను కావాల్సిన ఓవర్ క్రాచ్ చేస్తాయి. ఏం చేస్తాయి, నేను ఓవర్ క్రాచ్ చేసి తాను వెళ్ళాల్సినటువంటి పని ముందో, తాను ఏం పని చేయాలనుకునేదో ఆ పనిని ఏం చేస్తూ ఉంటాయి, ఆ చీమలు సాధిస్తూ ఉంటాయి. కాబట్టి చీమల దగ్గర ఒకటే నేర్చుకోవచ్చు, క్రమశిక్షణ, డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. రెండోదిగా చీమల దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు, ఏదైనా ఒక పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని చేయకోకుండా చీమలు ఏం చేయవు, మానివేయవు. కాబట్టి అంట్స్ నెవర్ క్విట్, ఏ విషయంలో ఏం చేయవు, వెనక్కి వెళ్ళిపోవు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాల్సిన పని ఉంది, ఆలోచించండి. అదములు అంటారు. అదములు అంటే ఏదో ఒక పని చేయాలనుకుంటాం, ఆ పనిని వెంటనే ఈరోజు నుండి ప్రారంభిస్తాం. ఆ పనిని నేను ప్రారంభించిన పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చాను, నా పనిని నేను తుదముట్టించాను అని పౌలులాగా చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ మనలో ఉందా? పాయింట్ అర్థమైందా? అంటే ఒక పనిని, ఏదే పనిని మొదలు పెట్టండి, మన ఇంట్లో పనినే మొదలు పెట్టండి. ఈరోజు కాదులే, ఈరోజు ఇంత చేసాము, మళ్ళీ రేపుకి ఏం చేసుకుందాం అంటే పోస్ట్ పోన్ చేయడమే మనకి ఎక్కువ అలవాటు. అంటే ఈ చీమలు ఒక పనిని చేయడానికి మొదలు పెడితే ఆ పనిని సాధించుకొని ఏం చేయవు, వెనకడు. ఆ పనిని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ చీమలు ఏం చేయవు, వెనక్కి తిరగచుడు, తన యొక్క పనిని సాధిస్తాయి. అలాగా మానవులైనటువంటి మన చీమల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఒకటి క్రమశిక్షణ, రెండోది దాని దగ్గర నుండి ఏం చేసుకోవాలి, ఎంత ఆపద వచ్చినా తన పనిని చేయడం, అనుకున్నటువంటి పనిని సాధించడానికి ఏం చేయవి, వెనకడం. అలాగా ఈరోజు మనమందరం కూడా యూ హ్యావ్ టు డిసైడ్. అంటే మనం చాలాసార్లు పాట పాడతాం, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట పాడతాం.
అంటే నేను తీర్మానించేశాను, నేను యేసుక్రీస్తుని ఏం చేస్తాను, నేను వెంబడిస్తాను అని తీర్మానం చేశారు. మంచి తీర్మానమే. ఆ తీర్మానాన్ని దేవుడు కూడా కాదండు. దేవుడు సంతోషంగా హ్యాపీగా దాన్ని స్వీకరిస్తాడు. నువ్వు బాప్తిసానికి నీళ్ళ ముందు నిలబడుకొని యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు పరలోకంలో ఆనందించి సంతోషిస్తాడు. అలాగే నువ్వు బాప్తిసం పొందినప్పుడు కూడా దేవుడు ఇంకా అంతకంటే ఆ అనంతమైనటువంటి దేవుడు ఇంకా ఏం చేస్తాడు, చాలా సంతోషిస్తాడు. అయితే నువ్వు బాప్తిసము పొందిన తర్వాత ఆ బాప్తిసాన్ని నువ్వు నోటితో ఒప్పుకున్న తర్వాత, ఆ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు క్రైస్తవుడైన తర్వాత నీ జీవితాంతం వరకు ఆ క్రైస్తవాన్ని నువ్వేం చేస్తావా. అందుకని ఆయన అన్నాడు, మనం అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడ ప్రవేశించాలంట. ఈరోజు చాలామంది బాప్తిసం పొందగానే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయినైనా, మీ కుటుంబంలో నెమ్మది దొరకదనైనా, మీరు సంతోషంగా ఉంటారు, మీ చేతి పనులన్నిటినీ దేవుడు ఇది మొదలుకొని అన్ని విషయాలు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు ఉన్నటువంటి వ్యాధులు వెళ్ళిపోతాయి. అంటే మీరు దేవుని నమ్ముకున్నారు, ఇవన్నీ జరుగుతాయి. అయితే వాక్యం వాస్తవానికి ఏం చెప్తా ఉందంటే, మనము అనేకమైనటువంటి శ్రమలు పొంది ఎక్కడ ప్రవేశించాలంట అండి, దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం మనం ఏం చేయబడాలి, చేర్చబడాలి. అంటే శ్రమలు లేకుండా పరలోక రాజ్యం ఏం చేయడం, చేర్చబడము. అంటే శ్రమలు వస్తాయో రావో, అంటే శ్రమలు వస్తాయో రావో అది ఎవరి యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. ఒకవేళ నీకు బాప్తిసం నీకు అన్ని సమాధానాలు, నెమ్మది, నీకు సంతోషము, సకల ఐశ్వర్యాలు నీకు కలుగుతాయని కాదు. ఒకవేళ వాటిని ఇస్తే సంతోషమే. అయితే మనకు తీర్మానం ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఏదాన్ని మనం పోగొట్టకుండా నేను దేవుని విడిచిపెట్టి వెనక్కేం చేయను. ఈరోజు ఎంతోమంది బాప్తిసం పొంది, నేను బాప్తిసం పొందాను నాకు మేలు కలుగుతాయని వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాల్లో మేలు జరగకపోవడం చేత అనేక మంది క్రీస్తును విడిచిపెట్టి వెనక్కి ఏం చేశారండి, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేకులు లేకపోలేదు. దీనికి మంచి ఉదాహరణ పోయిన వారం కూడా మీకు వాక్యం చెప్తా ఉన్నాను. ఆ వాక్యంలో ఈ మాటలు మీరు కానీ గమనిస్తే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాటని మీకు చెప్పబడింది, మీరు గమనించండి. ఎలాగా వాళ్ళు పొందినటువంటి రక్షణని వాళ్ళు ఎంత నిర్లక్ష్య పెట్టుకొని నమ్మినటువంటి క్రీస్తుని వదిలిపెట్టి ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పబడింది చూడండి. మనం ఒక మాటను మనం చదువుతాం. 2వ అధ్యాయము 20 చూడండి. అంతకుముందు 19 చూద్దాం. అట్టి వారికి స్వతంత్రమిత్తమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఒకడేం చేస్తాడు, దేని వలన జయింపబడతాడో దానికి ఏమవుతాడో ఆటోమేటిక్గా దాసుడైపోతాడు. ఏది మనల్ని చేస్తుందో దానికి దాసుడు. బాప్తిసానికి ముందుగా ఏం జరిగింది, మనం పాపానికి దాసులుగా ఉన్నాము. ఇప్పుడు ఎవరికి దాసులైపోయాను, పాపము నుండి విడిపింపబడి క్రీస్తుకు దాసులైపోయాము. అవునా? కాబట్టి మనం ఎవరిని జయించాము, పాపాన్ని మనం ఏమేం చేసాం, జయించేసాం. అదంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుకు దాసులైన వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, చూడండి, అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత, ఏ లోక మాలిన్యాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని ఏం చేశారు, తప్పించుకున్నట్టే. తమకు అంటుకున్నటువంటి మాలిన్యాన్ని, తమకు అంటుకున్నటువంటి పాపాన్ని, తమ మనస్సాక్షి కలిగినటువంటి కల్మషాన్ని బాప్తిసంలో ఏం చేసేసారు, కడిగి వేసుకున్నారు. కడిగి వేసుకున్న తర్వాత ఇక్కడ అంటాం, తప్పించుకున్న తర్వాత ఆయన చెప్పాడు, మరలా వాటిలో చిక్కబడి చేత జయింపబడిన, వాటి చేత చిక్కబడి వాటి చేత జయింపబడినలా. అంటే మనం దేన్నైతే విడిచిపెట్టి వచ్చామో, ఏ పాపనైతే విడిచిపెట్టి వచ్చామో, తిరిగి అదే పాపము మనల్ని ఏం చేసినట్లయితే, జయించినట్లయితే. అంటే జయించడం అంటే తిరిగి నువ్వు దేనైతే విడిచిపెట్టి వచ్చావో తిరిగి అదే పాపని నువ్వు రిటర్న్ అవడం చేత. ఉదాహరణకి ఒక క్రైస్తవుడు కాకముందు నేను త్రాగుబోతే ఉన్నానేమో, ఒకప్పుడు నేను క్రైస్తవుడు కాకమునుపు సిగరెట్ తాగేటువంటి వాడినేమో, ఒకప్పుడు నేను క్రైస్తవుడు కాకముందు గుట్కాలు వేసేటువంటి వాడినేమో,
ఒకప్పుడు క్రైస్తవుడు కాకముందు వ్యభిచారం చేసేటువంటి వాడినేమో, ఒకప్పుడు క్రైస్తవుడు కాకమునుపు నా జీవితం దూషణ మాటలతోనూ దొంగతనంతోనూ మోసకరమైన అబద్ధమైనటువంటి జీవితంతో ఉన్నటువంటిదేమో. అంతేనా? ఉన్నటువంటిదే కదా. దాని అంతటిని మనం వదులుకొని ప్రభుని యేసుక్రీస్తునికి ఏం చేసామో బాప్తిసం పొందాం. ఇప్పుడు ఒక త్రాగుడు విషయంలోనే ఆలోచించుకోండి. దాన్ని విడిచిపెట్టి మనం వచ్చాం క్రీస్తులోనికి. ఇప్పుడు తిరిగి మనం త్రాగడానికి వెళ్ళిపోతే, ఇప్పుడు దేనైతే మనం కక్కి వేస్తామో తిరిగి దాన్ని ఏం చేసుకుంటున్నాం మళ్ళీ. దాన్నే పేతురు గారు అంత స్పష్టంగా చెప్పాడు. అంటే కుక్క తిరిగి వాంతికి చేసిందని తిరిగి వెళ్ళినట్టుగా, కడగబడినటువంటి పంది తిరిగి ఎక్కడ పోయినట్టుగా తిరిగి తన పాపము చేత తను ఏం చేయబడతాడు మళ్ళీ. ఆ పాపం చేత జయింపబడ్డానికంటే అనుభవపూర్వకంగా ఆ క్రైస్తవాన్ని ఎరగకోకుండా ఉండడమే నీకేంటి అంటే, నువ్వు తీర్మానం చేసావు, డిసైడ్ చేసావు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను క్రీస్తు వారిని వెంబడించడం నేనేం చేయను, వెనకాడనని తీర్మానం చేసావు కదా. అది ఎంతవరకు కొనసాగించాలి? అంతము వరకు, మన ప్రాణము అంతమైనంత వరకు దాన్ని ఏం చేసుకోవాలి, కొనసాగించాలి. పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ లోకంలో బ్రతకడానికి ఏం చేసుకోవాలి, మన వంతు మన ప్రయత్నము చేయాలి. ఇంకొక మాట కూడా చూడండి, ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే ఏమాట చెప్పాడో చూడండి ఒకసారి. ఇక్కడ ఏం స్పష్టంగా చెప్పాడంటే 5వ వచనం నుండి చదువుతాను. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా బహాటముగా సిలువ వేయచ్చు, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎవరు నూతనపరచడం అసాధ్యము? క్రైస్తవుడు కానటువంటి వాడిని తిరిగి మార్చడం ఈజీ. క్రైస్తవుడు అయిన తర్వాత తిరిగి దేని చేత జయించి బయటకు వచ్చాడో తిరిగి వాటికి దాసుడైపోయినటువంటి వాడిని మారు మనసు పొందడము అని చెప్పడం అనేటువంటిది అసాధ్యం. దానికి వాడు ఏం చేయలేడు, మారు మనసును పొందలేడు. ఎందుకంటే హృదయం కాఠినమైపోద్ది, హృదయం మనసు భ్రష్టు పట్టుకుపోద్ది. కాబట్టి హృదయం ఆటముతో నేను చేసేదే నేను చేస్తాను, నువ్వెవరు నాకేం చేయడానికి అడగడానికి అనే స్థితికి వస్తారు. అటువంటి వాడిని ఏం చేయడం, నూతన పరచడము అసాధ్యం. ఒక మాట ఏం చెప్పచ్చు అంటే, లోకంలో బాగా నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి కట్టకని అలా తట్టని ఒక మాట తట్టగానే అతను లేచి నిలబడుకొని ఉలిక్కిపడి ఇలా చూస్తాం. నిద్రపోయేలాగా నటించేటువంటి వ్యక్తిని ఎంతసేపు లేపండి, అలాగుంటాడు, అంటూ ఉంటాడు. కానీ ఏమో నిజంగా నిద్రపోయినట్టుగా నటించేటట్టు వాడిని ఏం చేయలేము, లేపలేం. నిద్రపోయేటట్టు వాడిని ఏం చేయొచ్చు, లేపవచ్చు. అలాగా క్రైస్తవంలో అనేక మంది నిద్రపోయినట్టుగా ఏం చేస్తున్నారు, ఈ లోకంలో నటిస్తూ ఉన్నారు. వాళ్ళని తిరిగి మార్చడం అనేటువంటిది చాలా కష్టం. అదే ఇక్కడ అంటున్నాడు చూడండి. దానికి ఒక బెస్ట్ ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడంటే, వారిని నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షంను త్రాగి, భూమి పని ఏంటండి, తరచుగా వర్షం పడుతుంది, ఆ నీరును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినట్లా అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది ఏం చెప్పినట్ట, కాల్చివేయబడద్ది. పాయింట్ అర్థమైందండి? కాబట్టి వాళ్ళు మారు మనసు పొందినటువంటి వాళ్ళు తిరిగి దేనిని జయించి వచ్చారో తిరిగి దానికి లోపడినట్లయితే అటువంటి వాళ్ళని తిరిగి నూతనపరచడము అసాధ్యం, చాలా కష్టం. వారిలో మన ఏళ్ళ పైన లెక్క పెట్టవచ్చు. ఇటువంటి వాళ్ళు కొంచెంగా మారినారు అంటే ఎందుకు తెలుసండి, నువ్వు చేసినటువంటి నీ పాపములు ఉన్నాయే, నువ్వు అనుభవించేవే రుచిని, దేన్నైతే అనుభవించవే ఆ రుచి పదే పదే నీ వెనువెంట ఉండి నేను వెంబడిస్తుంటాను. ఉదాహరణకి సిగరెట్ తాగేటువంటి వాడు అనుకోండి, సిగరెట్ని అలవాటును నేను విడిచిపెట్టేస్తాను. త్రాగుడు తాగడం అనుకోండి, త్రాగుడు నేను అలవాటుని విడిచిపెట్టాను, మంచిదే.
వాటి జోలికి పోగకుండా ఉన్నంత వరకు చాలా మంచిదే. ఇప్పుడు ఆ అనుభవం ఉందే, వాటి రుచి చూసినటువంటి అనుభవం ఉందే, అవి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, ఈడుస్తూ ఉంటాయి. ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఎవరు చూస్తున్నారులే, ఎక్కడ చూస్తున్నారులే అని కొన్నిసార్లు మనకి ఏం కలుగుతూ ఉంటాయి, ప్రేరేపింపబడుతూ ఉంటే అప్పుడు అటుపక్క ఇటుపక్క చూసి దానికి టెంప్ట్ అయిపోయి దాన్ని శోధింపబడుతుంటే ఆ శోధన నువ్వు లోబడిపోయి తిరిగి అది చేసినట్లయితే అటువంటి వాళ్ళని ఏం చేయడము, నూతన పరచడం అసాధ్యం. అంటే వారు వెనక్కి తిరిగి క్రీస్తుని బాటంగా ఏం చేస్తున్నారు, సిలువకేసి ఆయన మళ్ళీ సిలువకేయడం మాత్రం కాక ఆయన ప్రశస్తమైన రక్తం, పరిశుద్ధపరచబడడానికి యోగ్యమైన రక్తాన్ని ఏం చేస్తున్నారు, కాళ్ళ కింద వేసి. దీన్ని చూసినటువంటి వాళ్ళు ఏమంటారండి, మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం ఏం చేయబడతా ఉంది, దూషింపబడుతుందని చెప్తారు కదా. కాబట్టి క్రైస్తవుడు ఎంత ఆలోచించాలి. చీమల దగ్గరికి వెళితే క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. చీమల దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకోవచ్చు, చీమలు ఏదైనా ఒక పనిని సాధించాలంటే దాన్ని తుదమొట్టు కొరకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పనిని అవి ఏం చేస్తూ ఉంటాయి, సాధిస్తూ ఉంటాయి కదా. అలాగే మనం కూడా క్రైస్తవులు అయిన తర్వాత వచ్చినటువంటి అనేక శ్రమల నుండి తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా చీమలు ఎలాగ సాధిస్తున్నాయో అలాగే మనం కూడా ఏం చేయాలి, సాధించి. ఇందుకు బెస్ట్ ఉదాహరణ ఎవరంటే పౌలు గారి యొక్క జీవితం, పాత జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. క్రూరుడు, దూషకుడు, హింసకుడు, ఆనకరుడు, దూషకుడు కూడా. చూడండి మనలాంటి స్వభావం ఎలాగుందో, దూషకుడు, హానికరుడైనటువంటి ఇతడు, క్రూరుడు, ఇంత భయంకరమైనటువంటి వాడు తనను తానే చెప్పుకున్నాడు, అయ్యా పూర్వం నేను ఇటువంటి వాడిని. ఎప్పుడైతే క్రీస్తును గుర్తించాడో, క్రీస్తుని ఎరిగాడో, వెంటనే తన జీవితాన్ని ఎంతవరకు మార్చుకుంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము. ఆయన గలతీ పత్రికలో చెప్పి, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు కొరకు నేను ఈ జీవితం, నాకున్నటువంటి ఈ శేష జీవితాన్ని నేను ఎవరి కొరకు బ్రతుకుతాను తీర్మానం చేశాడు. అలాగే బ్రతికారండి. అందుకనే తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ చెప్పాడు, నాన్న ఇప్పుడే నేను పానార్పణ ఏం చేయబడుతున్నాను పోయి, అంటే నా సమయము ఆసన్నమైంది, నా డేట్ ఫిక్స్ అయింది, పలానా రోజు నా చిరచ్ఛేదన అనేటువంటి జరగబోతుంది. అయినా ఆ కరుపునొద్ద విడిచి వచ్చినటువంటి ఆ చర్మపు చుట్టల్ని తీసుకొని రా, నిన్ను చూడాలని నా మనసు ఎంతో ఆశిస్తూ ఉంది, ఎంతో తప్పిస్తా ఉన్నాను, రమ్మన్నాడు. అంటే తన ప్రాణము పోయినా కానీ క్రీస్తును ఆయన ఏం చేయలేదండి, ఎరగడం అని అనుకోకుండా తాను ఏదనుకున్నాడో దాన్ని సాధించేశాడు. అందుకని వెనకున్నటువంటి వారు మర్చి ముందున్న వాటి కొరకు ఆయన ఏం చేశాడంట, వేగిరపడి ప్రయత్నం చేశాడు. అలాగే క్రైస్తువులైనటువంటి మనం కూడా వెనకున్నటువంటి పాత జీవితాన్ని మర్చి విడిచిపెట్టి నూతనమైనటువంటి ఈ జీవితం, ఇంకా బ్రతికేటువంటి జీవితం ఎవరి కొరకు బ్రతకాలి, ఎన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినా మన క్రీస్తు కొరకు వెనకాడడం న్యాయమైనటువంటిది కాదు. క్రీస్తును అనుసరించి ఏం చేసుకోవాలి. చూడండి చీమలలో ఎంత ఉందా, చీమలలో క్రమశిక్షణ ఉంది. చీమలలో ఏముందండి, ఎప్పుడు కూడా వెనుతిరగం, అండ్స్ నెవర్ క్విట్. ఏ పనిని చేయాలనుకున్నాయో ఆ పనిని చేయలేం చేస్తాయండి, సాధిస్తాయి. ఇంకా ఒక మాటని మీరు గమనించండి, మన చీమల గురించి మనం చదువుకున్నప్పుడైతే సామెతల గ్రంథంలో 30 అధ్యాయాలు చూడండి, అక్కడ ఎంత బాగా చెప్పాడో ఒక మాట చూడండి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 25వ వచనం ఏం చెప్పాడంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. 25వ వచనం అంటాడు, చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవి కాలంలో తమ ఆహారం ఏం చేయనంట సిద్ధపరచుకున్నాం. అండ్స్ థింక్ వింటర్ ఆల్ ది సమ్మర్ అన్నారు. అంటే ఎప్పుడు ఆలోచిస్తుంది ఇది, ఎప్పుడు ఆలోచిస్తుందండి చీమ అంటే వర్షాకాలము రాకమునిపే వేసవి కాలంలోనే చీమలు ప్రయాసపడి కష్టపడి తన కొరకు ఏం చేస్తాయండి, ఆహారాన్ని క్రోడీకరించుకుంటాయి. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవుడు జ్ఞానం కలిగినటువంటి మనుషుడు అని చెప్పినట్టు ఒక మనిషి, క్రైస్తవుడు ఒక జ్ఞానం కలిగినటువంటి మనిషి కూడా ఇద్దరు వెళ్ళిపోయి చీమల దగ్గర పోయి నిలబడుకుంటే చీమలలో ఉన్నటువంటి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, చీమలలో ఉన్నటువంటి ధైర్యం, అవి వెనకాడనటువంటి స్థితిని ఏం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. చీమల దగ్గరికి వెళ్ళిపోతే అవి ఈ వేసవి కాలంలోనే తమ కొరకు ఏం సిద్ధం చేసుకుంటా ఉన్నాయి,
ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి చూడాలండి? చేయమల దగ్గర నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు? తమ కొరకు ఆహారాన్ని ఈ వేసవి కాలంలో ఏం చేసుకుంటూ ఉన్నాయి? సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులు మనం మనకు ఆయుష్కాలం మనకు ఉండగానే, మనకు జీవాయుష్కాలం మనకు ఉండగానే, ఈ లోపల ఉండగానే మనం ఏం చేసుకోవాలండి? మన కొరకు ఆహారాన్ని ఏం చేసుకోవాలి? ఏ ఆహారము? మనం భౌతికమైనటువంటి ఆహారాన్ని ఎంతవరకు సిద్ధం చేసుకుంటామో కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం తరవ కావాలి. ప్రతి లేఖనముల నుండి మనం అనుభవించి మనం నేర్చుకుంటున్న మన యొక్క అనుభవాన్ని శ్రోతలకు వినేటువంటి బిడ్డలకి దాన్ని ఏం చేయాలి? మనం నేర్పించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఒక బండారం. ఆ బండారంలో ఉన్నటువంటి ఆ లేఖనాల్ని ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అందుకని ఇలా నేర్చుకున్నప్పుడు ఏం జరగద్దంటే, యేసుకి అపవాదికి వాక్యం తెలుసు, అపవాదికి దేవుడెవరో తెలుసు, అలాగే మనకు కూడా దేవుడెవరో తెలుసు. అవునా? ఇప్పుడు అపవాది వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర శోధిస్తూ ఆయనని అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నటువంటి వచనాలు ఏం చేశాడు? ద్వితీయోపదేశకాలంలో ఉండేటువంటి సంగతిని అయితే చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడైతే రాత్రిని ఏం చేసుకో, రాయిని రొట్టెగా మార్చుకోమని చెప్పాడు. అంటే అపవాదికి కూడా ఏం తెలుసు? వాక్యం తెలుసు. అపవాదిని ఎదిరించగలిగే శక్తి మనం కలిగి ఉండాలంటే అపవాది కంటే ఎక్కువ వాక్యంలో మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. అంటే ఈ జీవన కాలం ఉండగానే, మనం బ్రతికి ఉండగానే దేవుని గురించినటువంటి అనేక విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఇప్పుడేం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అలాగే నేర్చుకోకపోతే దీని పరిణామము ఒకరోజు మనం ఏం చేస్తాము? అనుభవిస్తాం. అందుకని ఆయన అన్నాడు, దినములు చెడ్డవి గనక సోదరులారా సమయమును పోనీయక ఏం చేసుకోమని చెప్తున్నాడు ఆయన? సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం? ఈరోజు క్రైస్తవులు కదా, ప్రతి ఇంట్లో బైబిల్ గ్రంథం ఉంది కదా, ఆయా భాషలలో ఉంది కదా ప్రతి ఒక్కరికి. మరి ఎంతవరకు వాక్యాన్ని మనం చదువుతున్నాం? ఎప్పుడు కూడా మీరు గమనించండి, నాకు అనుభవపూర్వకంగా చెప్తాను. బయట మీరు కానీ గమనిస్తే చాలా సంగతులు, సంఘంలో కూడా ఈరోజు అనేక మంది సంఘ సభ్యులలో ఆవులింపులు, తర్వాత అటుపక్క చూడడం ఇటుపక్క చూడడం, అంటే వాళ్ళకు ఆ వాక్యం ఆ రుచి వాళ్ళకి అర్థమవుతలేదు. కారణం వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే ఆ లేఖనాలు ఉన్నటువంటి విషయాన్ని అనుభవపూర్వకం వాళ్ళు ఏం చేసుకోలేదు. ఈరోజు పరిస్థితి ఎలాగైపోయిందంటే సంఘస్థులు ఏం కొడుతుంటే, బాగా అరటిపండునైనా ఇది అరటిపండు అంటే అరటిపండు తినమంటే తినలేరు, దాన్ని క్లీన్గా ఒలిచి తీసి ఏం చేస్తూ ఉండాలి? గోరు ముద్దలాగా అలా నోట్లో పెడితే తినే. అంటే కాలంను బట్టి చూస్తే ఇప్పటికి సంఘంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనేటువంటి వాళ్ళు కాలంను బట్టి చూస్తే ఇప్పటికి ఏమేమి ఉండాలి? బోధకులు. అంటే ఆ బోధకుల యొక్క స్థాయికి వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయారు? కొంతమంది ఎందుకు ఎదుగుతూ ఉన్నారు? ఆ ఆత్మ సంబంధమైన వాక్యమైనటువంటి బండారాన్ని క్రోడీకరించడంలో ఏం చేస్తున్నారు అనేకులు? వెనకబడిపో. అంటే ఆత్మ సంబంధించిన ఆ జ్ఞానాన్ని చాలామంది నిర్లక్ష్యపడతారు. ఈరోజు చూడండి, వాట్సాప్లో కావాల్సిన గంటల తరబడి మన ఫ్రెండ్స్ ఏం పంపించారు ఏంటనే నోటిఫికేషన్ ఏమి మనం చూస్తూ ఉంటాం. చూడకపోతే నువ్వు నోటిఫికేషన్ చూడలేదని అక్కడ నుంచి ఒక ఫోన్ వస్తుంది మనం. ఫేస్బుక్లో ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంటామండి. టిక్టాక్లో ఎంతసేపు ఉండాలో అంటే దీంట్లో ఉన్నంత జ్ఞానం, అంటే దాని విషయంలో ఉన్నటువంటి అంత ఇంట్రెస్ట్ దేని విషయంలో ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కానీ సంఘ సభ్యులు కానీ దేని విషయంలో ఆసక్తి చూపిస్తలేదు. అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకే మీకు ఎంత వాక్యం చెప్పినా ఏం చేసుకోలేరు, అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ దొరకదు. ప్రసంగ శాస్త్రం అంటే ప్రతి విషయాలు వివరించుకొని పోవడం కాదు, సింపుల్గా అక్కడక్కడ వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే ఆ వచనంలో ఒక అండర్లైన్ చేసి ఒక వాక్యం చెప్పగానే ఎస్ అర్థమైపోవాలి. అలాగే నేర్చుకోవాలంటే వాక్యంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? బెర్రేపట్నం అసలు ఏం చేస్తారంట, పౌలు శిలు చెప్తున్నటువంటి సంగతులు గుడ్డివారుగా వాళ్ళు ఏం చేయలేదు, వినలేదు. ఏం చేశారు? ఈయన చెప్పుచున్నటువంటి సంగతులు అలాగున్న వాళ్ళు ఏమని ప్రతిదినం ఏం చేస్తారంట? ఏ విషయంలో ఈరోజు మనం పరిశీలన చేస్తున్నాం? ఒక మొబైల్ ఫోన్ తెచ్చుకున్నాం అనుకోండి, తేగని ఇతని యొక్క పని ఏంటంటే
మొత్తం ఎక్కడెక్కడ ఏ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలో, దాంట్లో ఎలాగా దాంట్లో ఉండేటువంటి విషయాలు, ఆ మొబైల్ ఫోన్ ఎలా ఉపయోగించాలనేటువంటిది నేర్చుకోవడంతవరకు దాన్ని వదిలిపెడతారండి. అంటే దాన్ని నేర్చుకోవాలి. అది లేకపోతే నేర్పిస్తారు, ఇంకొక రోజు వచ్చి వాళ్ళకి నేర్పిస్తారు ఇలాగ ఉపయోగించాలి. అంటే దాంట్లో ఎంత తరో ఉన్నామండి ఈ లోక సంబంధం విషయంలో. క్రైస్తవులు మనం ఆ వాక్య విషయంలో తరో ఉన్నామండి ఈరోజు. ఎంతమంది అండి దేవుని యొక్క వాక్యం అంటే ఈ యొక్క ఆహారాన్ని మనం ఏం చేస్తున్నామా, భుజిస్తున్నామా, మనకు కావాల్సినటువంటి క్రూడి ఇవి కానీ ఉంటే సామెతల గ్రంథంలో చెప్పాడు, నాయనా అవి నీకు ఆజ్ఞ దీపముగాను నీకు వెలుగుగాను ఉంటాయి నాయనా, ఆ వాక్యం నీ దగ్గర ముచ్చటిస్తూ ఉంటుంది అంట. బా, ఆ అనుభవాన్ని పొందండి, ఆ రుచిని పొందండి. ఆ వాక్యం నీ మనసులో ఉంటే అది నీ దగ్గర మాట్లాడుతూ ఉంటుందండి. ఏది? దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఏం చేస్తూ ఉంటుంది? ఇట్స్ అ వండర్ఫుల్ అనుభవం. నువ్వు తప్పు దారికి పోనేదు, ఎవరు నిన్ను ప్రేరేపించినా తప్పు మార్గంలోకి నడవు. కారణం ఏంటి? ఆ వాక్యము నీ మనస్సులోను నీ హృదయంలో ఏం చేయబడింది? నాటి ఉంది కాబట్టి, నువ్వు క్రోడీకరించుకున్నావు కాబట్టి ఆ వాక్యం నీతో ఏం చేస్తూ ఉంటుంది? మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాయి? చీమలు ఏం చేస్తూ ఉన్నాయి? వేసవి కాలంలోని తమ కొరకు ఏం చేసుకుంటూ ఉన్నాయి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. అందుకని ఎంత బాగా చెప్పంటే గమనించండి, 6వ అధ్యాయం తీసుకోండి. సామెతల గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి, మాట్లాడుతూ ఉంటే అన్ని సంగతులు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే సమయం సాదు, ఇక్కడే టైం అయిపోయింది చాలా. 6వ అధ్యాయంలో అంటాను, 6వ వచనం, సోమరి లేజీ ఫెలో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటండి? చూడండి, సోమరి అంటే సొలొమోను కాలంలో కూడా ఎవరున్నారు? సోమరులు ఉన్నారు. అంటే ఇశ్రాయేలులో కూడా సోమరులు ఉన్నారు. ఇప్పుడు ఆ సోమరులు ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి పో. అంటే చీమలు ఎత్తుక్కుంటే వెళ్ళమని కాదు, అవి ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి చీమలు. నువ్వు వాటిని పరిశీలనగా చూసుకుంటే కొంచెం ఆ బెల్లమో చక్కెర అక్కడ వేస్తే చాలు, ఏదన్నా మొత్తం ఆ చీమలు ఏం చేస్తాయి? అక్కడికి వచ్చి వాటిని చూసి నువ్వేం చేసుకో. అంటే మీరు గమనించండి, చీమలు తనకంటే చీమలు ఉండేటువంటి చిన్నవి, అది మోసేటువంటి బరువు తనకంటే పెద్దవాటిని ఏం చేస్తూ ఉంటాయి. సరే, నాకు ఒక ప్రశ్న, నేను జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటాను. మనుషుడు చనిపోయిన తర్వాత బరువు అవుతాడా, బ్రతికుండగా బరువుగా ఉంటాడా? చనిపోయిన తర్వాత మనుషుడు బరువు అవుతాడు. ఇప్పుడు ఏ జంతువు అయినా కానీ, ఏ పురుగులు కానీ చనిపోయిన తర్వాత ఏమవుతాయి? చూడండి, ఈ చీమలు ఆ చనిపోయినట్టు బరువును కూడా తలపైన పెట్టుకొని ఏం చేస్తూ ఉంటాయి అంటే తనకు బరువు అని అనిపించవు. అంటే నాకు వర్షాకాలం రాకముందే నా కొరకు ఏం చేసుకోవాలి? ఆహారం సిద్ధపరచుకోవాలని కష్టపడి, లేక ఒకటికొకటి సహాయం చేసుకొని వాటిని అన్నింటిని ఏం చేస్తూ ఉంటాయి? అలా తీసుకుని వెళ్ళి తన యొక్క పుట్టలో ఏం చేసుకుంటూ ఉంటాయి? దాచుకుంటూ ఉంటాయి. ఏంటి? చీమలు. అందుకనే సోమరి ఎక్కడికి వెళ్ళంటూ ఉన్నాడు? చీమల యొద్దకు వెళ్ళము. అదే వాటి యొక్క సైకాలజీ అంటూ ఉన్నాడు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అయినా వాటిని బాగా కనిపెట్టి ఏం చేయి? జ్ఞానం. ప్రియమైనటువంటి సోదరులారా, ఒక మాట ఆలోచించండి. ఈ లాక్డౌన్ వచ్చింది కదా, సుమారుగా ఈ ఆల్మోస్ట్గా 2 నెలలు అవుతుందా? 2 నెలలు ఏం చెప్పడ్డాం? లాక్డౌన్లో ఉండిపోయాం కదా, అవునా? అంటే ఈ లాక్డౌన్ ఇలాగ వస్తుందని, ఈ అపాయం ఇలా కలగద్దని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాదుడు కూడా ఏం చేసుకోలేదు, దీన్ని ఊహించుకోలేదు ఇలా జరగబోద్ది అని. ఏ మనుషుడు ఊహించుకోలేదు ఇలా జరగద్దని. ఈరోజు ఎంతోమంది కుటుంబాలలో ఆహారం లేక, ఆహారం కొరకు ఏమొచ్చింది? కరువు పరిస్థితి ఏర్పడింది. తండ్రి కన్నీరు పెడుతున్నాడు, నా బిడ్డలకి నేను మంచి ఏం పెట్టలేకపోతున్నానని, ఆహారం పెట్టలేకపోతున్నానని. తల్లి, నా బిడ్డకు ఈ లాక్డౌన్లో మంచి ఆహారం నేను పెట్టలేకపోతానని తల్లి కన్నీరు కారుస్తూ ఉంది. కారణం ఏంటి? భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏం రాబోతుందో ఏ తల్లి ఏ తండ్రి ఏం చేసుకోలేదు, ఊహించుకోలేదు. ఏ రోజు కావాలో ఆహారం అనేటువంటిది తమ కొరకు అంతవరకు ఆలోచించుకున్నారు. చూడండి, హఠాత్తుగా వచ్చింది. అంటే ఈరోజు మనం చేసినటువంటి సంపాదనని ఎలాగ పెడితే అలా ఖాళీ చేస్తున్నాం. యవనస్తులైతే పనికిరానటువంటి వాటి కొరకు ఈరోజు ఆ మొబైల్ ఫోన్ ఎంత పనికి 10,000 12,000 పెట్టి లోన్లు పెట్టి తెచ్చుకొని
దాన్ని లోన్లు కట్టుకొని బ్రతకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే దురాశ. ఈ దుఃఖాన్ని ఇచ్చేట్టు అయితే ఈ 12,000 రూపాయలు కానీ ఉంటే ఆలోచించుకోండి. మనం పనికిరానేటువంటి వాటిని ఎంతో వెలబెట్టి తెచ్చుకుంటాం. ఆ తర్వాత మనకు కష్టం రాగానే ఎవరు ఇస్తారో, నాకు ఎక్కడ ఇస్తారని ఏం చేస్తూ ఉంటాం. చాలా కష్టపడ్డామండి. ఈ విషయం నాకు కూడా చాలా అనుభవం ఉంది. పెయింటింగ్ పని చేసుకుంటే ఆ వారంలో వచ్చినటువంటి డబ్బులు, కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి అంతే. ఆ రోజు చేసుకుని ఆ వారం తెచ్చుకునే డబ్బులు ఏదో ఒక విధంగా విచ్చలవిడిగా తిని దాన్ని ఖాళీ చేయగానే నెక్స్ట్ డే వచ్చినటువంటి కష్టాలకి అనారోగ్యం వచ్చినా, లేక ఇంట్లో ఏదైనా పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఇవన్నీ చెప్పురావు. సమస్యలన్నీ చెప్పురావు. చెప్పకుండా అకస్మాత్తుగా ఏం చేస్తాం మన పైన. వాటిని ఎదిరించడానికి ఈరోజు శక్తి లేక 10 రూపాయలు మనం ఏం చేయలేకపోతున్నాం, క్రోడీకరించుకోలేకపోతా ఉన్నాము. అందుకు అనేకమైనటువంటి ఏం పొందాలి, శ్రమలు. అందుకని నేను ఎప్పుడు కూడా పిల్లలకి, యవనస్తులకు అంతా ఏం చెప్తాంటే, నైనా మీరు కష్టపడి పనిచేయండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలంట, కష్టపడి పనిచేయండి. మీరు చేసేట పనిలో కుటుంబానికి ఇంతని మీరు ఫిక్స్గా ఇచ్చేసేయండి. తల్లిదండ్రులు ఏ దురుపయోగం చేసుకోరు మీ డబ్బులతో. దీంట్లో కొద్దిగా మీ ప్యాకెట్ మనీ పెట్టుకోండి. మీ ప్యాకెట్ మనీకి పెట్టుకొని ఈ ప్యాకెట్ మనీని దురుపయోగం చేసుకోవద్దండి. స్నేహితులకు పెట్టడము, వాళ్ళకి పెట్టడము, వీళ్ళకి పెట్టడము, అది చేయడం చేసుకోవద్దండి. నీ కొరకు బ్యాంకులో క్రోడీకరించి పెట్టుకో. నీ కొరకు భవిష్యత్తులో ఏం రాబోతుందో తెలీదు. ఈరోజు ఏమైపోయిందంటే పిల్లలలో ఎంత నెగ్లిజెన్స్ వచ్చిందంటే, బండి పంచర్ అయిపోతే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్కి, ఇక్కడ బండి పంచర్ అయిపోయింది, జేబులో డబ్బులు లేవు, ఫోన్పే చేస్తావా, లేకపోతే గూగుల్ పే చేస్తావా, ఎంత, ఒక 50 రూపాయలు చేయి. 50కి 100కి చేయి చాపాల్సిన పని ఏమొచ్చిందండి. నీ దగ్గర డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్, ఇన్ని నీ డబ్బులని నువ్వు ఏం చేసుకోవచ్చు. తర్వాత వ్యర్థమైనటువంటి ఆహారం, అఫిషియల్ అయినటువంటి ఆహారాలు అవసరమండి. అంత ఆహారం అట్లా తినడం, రిచ్గా అలా తినడం అవసరమండి. ఎంత ఏం చేస్తానో డబ్బులు విచ్చలవిడిగా, ఏ సమయంలో ఏం వస్తూ ఉందో ఏం చేయబడదు. అందుకని సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళు. ఒకటి క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా సోమరులు అయిపోయారు. అలాగే భౌతికంగా కూడా ఈరోజు అనేక మంది సోమరులు అయిపోయారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్ళు. వాటికి ఎవరు లేరంట, న్యాయాధిపతి లేడు. చూడండి, చీమలకి ఎవరు లేరు, న్యాయాధిపతి లేడు. ఈరోజు చీమల కన్నా మేము తెలివివంతులు, జ్ఞానవంతులు చెప్పుకునేటువంటి వాళ్ళకి ఎవరు ఉండాల్సి వచ్చిందండి, తల్లిదండ్రులు అనేటువంటి అనుభవనీయులు ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత చెప్పినా కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకించి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు చెప్పడం ఏంటి, నేనేయడం. ఆ కాలం మారిపోయింది. మీ కాలం వేరు, నా కాలం వేరు. నాకు ఒకే ప్రశ్న అండి, ఎవరైనా నేనేం అడుగుతుంటే, ఆ కాలంలో మేము ఇలాగే తిన్నాం. ఇంకా అర్థం చేసుకోండి, వేరే వాళ్ళు వేరే విధంగా ఏమైనా తింటారండి? వేరే విధానం ఏమైనా ఉందా తినేదానికి చెప్పండి. అంటే ఆ కాలం నుండి మానవుడు అయినటువంటి పుట్టినట్టు అప్పటి నుండి ఇప్పటి వరకు తినేటువంటిది ఇలాగైతే ఏం కాలం ఏం మారిపోయింది? ఇలాగే తింటా ఉన్నాడు కదా. తిన్నది మారితే అప్పుడు మారిపోయింది, మేము ఇలాగే తింటా ఉన్నామని చెప్పండి. చూసారండి, ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి యవనస్తులతో. మీరు గమనించండి, వాటికి న్యాయాధిపతి లేడు. ఏటికి ఈరోజు న్యాయాధిపతులు ఉండి, పోలీసు వాళ్ళు ఉండి, లాయర్లు ఉండి, జడ్జిలుండి, ఈరోజు సంఘ పెద్దలుండి, పరిచారకులుండి, ఇరుగు పొరుగు వారు ఉండి, ఎంతమంది ఉన్న మనుషుడికే లేదు ఇప్పటికే జ్ఞానిని అని చెప్పుకుంటా ఉన్నాడు, మూర్ఖుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకని ఏమిటంటే వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండా అవి వేసవి కాలం ముందు ఆహారాన్ని ఏం చేయనంట, సిద్ధపరచుకున్నాను. కోతకాలం ముందు ధాన్యాన్ని ఏం చేస్తానంట, అయ్యో కోస్తా ఉన్నారే ఆ ధాన్యము, నేను వాళ్ళ కాళ్ళ కింద పడిపోతానే, నేను నలిగిపోతానే, నేను చచ్చిపోతానే అంటే భయం లేకోకుండా ఏం చేస్తూ ఉంటాయండి, అన్నిటిని మోసుకొచ్చుకొని తన ఇంట్లో తను ఏం చేసుకుంటూ ఉంటాయండి, కూర్చుకుంటూ ఉంటాయి కదా. అంటే క్రైస్తవులు డబ్బుని ఏం చేసుకోకూడదండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, మితముగా ఖర్చు పెట్టాలి. మీరు ఒక విషయాన్ని గమనించండి, మాకు కర్ణాటక స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో మాకు మంచి భోజనం పెట్టి మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు జేకబ్ గారు. ఆ మాట ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అయితే ఆయన అలాగ ట్రైనింగ్ ఇవ్వడానికి కారణం, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి సోదరులు
సోదరిమణులు సంఘ సభ్యులు వారు ఒకటిగా 2 పనులు చేసి కష్టపడ్డారు. దాంట్లో ఒక భాగము దేవునికని, దేవుని బిడ్డలు మేము ఎలాగైనా మేము స్వార్థీకరణ మేము చేయలేకపోతున్నాం, ఈ యొక్క ఆహారం పెట్టి వాళ్ళకి చిన్నగా స్టైఫండ్ ఇవ్వడం ద్వారా దీని ద్వారానే ఉపదేశాన్ని అనేకులకు ఏం చేస్తారా అందిస్తారని పెట్రోల్ బంకులలో పనిచేసినటువంటి వాళ్ళు, హాస్పిటల్లో పనిచేసినటువంటి వాళ్ళు, రోడ్లలో పనిచేసినటువంటి వాళ్ళు, రెస్టారెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి డబ్బులు క్రోడీకరించుకొని ఆ డబ్బులు ఒక భాగము దేవుని కొరకు సమర్పించి ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళుగా మమ్మల్ని ఈరోజు సిద్ధపరిచారు. అంటే ఎంత కష్టపడ్డారు. ఈరోజు ఒక్క పని చేసుకొని రాగానే అక్కడ పడేసి సుస్థి అయిపోయిందని అలా పడిపోతాం. ఒక్క పనిని వాళ్ళు ఎందుకొరకు చేస్తున్నారు? దేవుని పనిని సాధించడానికి, ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు నిత్య జీవన పొందడానికి, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి కంకణం కట్టుకొని వారు సంపాదన చేసినటువంటి ఒక్క జీతము సపరేట్గా ఎవరికి పెడుతున్నారండి? ఈ బుద్ధి మనలో ఎప్పుడు వస్తుందో, ఈ క్రైస్తవులలో ఇప్పుడున్నటువంటి క్రీస్తు సంఘంలో అటువంటి ఆలోచన అవగాహన ఎప్పుడు వస్తుందో ఆ రోజండి సువార్త అనేకులకు ఏం చెప్పబడద్దండి, విస్తారంగా విత్తబడిపోద్దండి. ఈరోజు విచ్చలవిడిగా ఐశ్వర్యమి జీవితం జీవించడం చేత ఈరోజు డబ్బులంతా ఏం చేస్తున్నాం. కాబట్టి నేను ఏం కోరుకుంటా అంటే కుమారులకు కానీ కుమార్తెలకు కానీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా నాతో కూడా చేర్చని కోరుకుంటా అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని వృధా చేయకుండా దీంట్లో ఒక్క భాగం దేవుని యొక్క స్వార్థీకరణ కొరకు ఏం చేసుకోవడం మంచిది, ఉపయోగించుకోవడం. అంటే క్రోడీకరించుకోవాలి కదా. ఎవరు క్రోడీకరించుకున్నట్టుగా? చీమలు క్రోడీకరించుకున్నట్టుగా ఏం చేసుకోవాలంట? క్రోడీకరించుకోవాలి. అదే ఎక్కువ సమయం ఎక్కడ గడపకూడదండి. సోమరి ఎక్కడ ఉంటాడంట? బెడ్ మీద ఇటుపక్క అటుపక్క పొరలుతూ ఉంటాడు. సూర్యుడు నెత్తి మీదకి వచ్చి ఉంటాడు రాత్రి 10 గంటలు 11 గంటలు 12 గంటలు. ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి, నాకు కూడా వచ్చినట్టు దౌర్భాగ్యం ఏంటంటే బాగా నిద్రపోవడమే, తినడము నిద్రపోవడము. అంటే ఏం పని లేదు, బయటకు వెళ్దామంటే పని లేదు. అంటే అలా మనుషులు ఏమైపోతున్నారు? సోమర్థనం ఏర్పడుతూ ఉంది. ఆ మనసు దాంట్లో ఎంత పండుకున్న కాళ్ళు నొప్పులు, చేయిలు నొప్పులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మీకు ఒక చిన్న చిట్కా ఇస్తాను. ఏంటంటే ఉదయమునే యేసుక్రీస్తు వారు పెందల కాడనే లేచేటువంటి వారు. ఉదయమునే లేవండి, 4 గంటలు 4:30 లోపల లేచి ముఖం కడుక్కొని, అంటే అలాగ వాచ్ చేసుకొని కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదివి చూడండి. అద్భుతమైనటువంటి బండారాన్ని మనం ఏం చేసుకుంటాం, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పెట్టుకుంటాం. అంత మాత్రం కాక ఉదయమే లేవడం చేత అనేకమైన పనులు జరిగిపోతాయి. ముందుగానే 6 గంటలు కాకముందే పనులు జరిగిపోతాయి. ఇప్పుడు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి పశువులు వీటన్నిటిని బట్టి వాళ్ళు ఉదయమునే ఏం చేస్తారు, 4:30-5 గంటలకంతా లేచి వెంటనే వెళ్ళిపోయి తమ ఇంటిని అంతటిని సరిదిద్దుకొని వాళ్ళు 6-7 గంటలకంతా టిఫిన్ చేస్తారు, గంజి నీళ్ళు తాగుతారు. అంటే అప్పటికి ఇంటి పని అంతా ఏం చేయబడద్ది. ఈరోజు ఎంత పొద్దుకిన సింకులో ఉండేటువంటి సామాన్లు తరగవు, అక్కడ బట్టలు ఉండేటువంటివి అవి అలాగే ఉండిపోతాయి, ఇల్లు ఎక్కడ ఉన్నటువంటి మురికి అలాగే ఉండిపోద్ది. కారణం అంటే లేవడం ఎన్ని గంటలకి? 10, 11, 12 గంటలకి ఏం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమంటారంటే క్రైస్తవులకు అది తగుదనైనా క్రమశిక్షణ చాలా అవసరం. ఉదయమునే లేవండి, ప్రార్థనతో మీ పనిని ప్రారంభించండి, ప్రార్థనతో మీ మనసుల మీదకి మీరేం చేయండి, ఎక్కండి, విశ్రాంతిని పొందండి. అంటే ఉదయమే లేవడం అనేటువంటిది చాలా మంచిది. ఆ సమయంలో మన లేఖనాలు ఏది చదివినా భౌతికమైన చదువులు ఉండొచ్చు, ఆత్మ సంబంధ చదువులు ఉండొచ్చు, మంచి ఉన్నతమైన మనకేం కలగద్దండి, జ్ఞానం కలిగి ఉంటాం. కాబట్టి నువ్వు మంచం పైన పండుకొని నిద్రపోనుకోండి, దోపిడిగాడు వచ్చినట్లు వస్తాడంట. ఎవరు? మీరు గమనించండి. దరిద్రము ఎక్కడొచ్చి నిలబడదంట? సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేచ్చదు, ఇంకా కొంచెం నిద్రించదను, కొంచెం కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకునేదని నీవు అనుకొనిచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును. అయినా ఏమొస్తుంది? నీ కుటుంబానికి ఏమొస్తుంది? దరిద్రం. నీ భార్య, నీ పిల్లలు చినిగిపోయినటువంటి చొక్కాయలు వేసుకొని తిరగాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది, నీళ్ళు కారేటువంటి పరిస్థితికి ఏర్పడిపోద్ది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇక్కడ మీరు కూడా 19వ అధ్యాయంలో కూడా 15వ అధ్యాయం
19వ వచనంలో కూడా మీరు గమనిస్తే సోమరి మార్గంలో ముళ్ళ కంచెలు ఉంటాయంట. అంటే గ్రామీణ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు ఇంటికి పోయేటువంటి ఇల్లు దారిలో కూడా ఏం చేసుకోరు, ఆ ఇంటి ముందు కూడా క్లీన్ చేసుకోరు. అందుకే పాములు తేళ్ళు అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. అంటే సోమరి నిద్రపోతుంటాడు, ఆ ఇంటి ముందు ఏం చేయబడతాయండి, ముళ్ళ పొదలు అలాగా ఎదిగి పెద్దవి. అంటే నిద్ర ఏం చేసుకోవాలండి, సోమరితనము అనేటువంటిది ఏం చెప్పడాలి, వదిలిపెట్టాలి. అందుకని అండ్స్ థింక్ వింటర్ ఆల్ ది సమ్మర్ అనర్, అంటే వేసవి కాలంలోనే ఏం చేస్తాయంట, తన కొరకు చీమలు ఆహారాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాయి, సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకొక మాటను మీరు చదివి దేవుని చేత మీద ముగిద్దాం. ఒక మాట చూడండి, 15వ అధ్యాయం తీసుకోండి, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళము తప్పించుకొని వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం ఏం చేస్తాడంట, నడుచుకుంటాడు అని చెప్పాడు. అంటే బుద్ధిమంతుడు ఎక్కడంట, కింద ఉన్నటువంటి పాతాళాన్ని ఏం చేసుకోవడానికి, తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం ఏం చేస్తాడంట, నడుచుకుంటాడు. ఎవరండి బుద్ధిమంతుడు అదే కింద ఉన్నటువంటి పాతాలు ఏం చేయాలంట, తప్పించుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట కానీ మీరు గమనించారనుకోండి, 22వ అధ్యాయము 3వ వచనంలో మీరు ఒక మాటని అలాగ చూడండి. ఒక మాటని 22వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, బుద్ధిహీనుడు అపాయం వచ్చుట చూచి దాగును, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఎక్కడ పడతాంట, ఆపద. ఇక్కడ ఆపదలో పడిన చింత లేదు, ఇక్కడ శ్రమల్లో పడిన చింత లేదు, ఇక్కడ వ్యాకులంలో పడిన చింత లేదు, ఇక్కడ దుఃఖంలో పడిన చింత లేదు. అయితే ఒకరోజు ఈ లోకాన్ని మనం అందరం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, జన్మించిన ప్రతి నరుడు ఏం చేయాలి, జాతిష్య మరణ ధ్రువం. అంటే ప్రతి మనుషుడు జన్మించక తప్పదు, ప్రతి మనుషుడు మరణించక తప్పదు. అయితే జ్ఞానము గలవాడు దేన్ని ఆలోచించుకుంటాడంట, క్రింద ఉన్నటువంటి పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఎక్కడ ఆలోచన చేస్తాడు, పరమనున్న జీవ మార్గాన్ని ఏం చేస్తాడంట, ఆలోచన చేస్తాడు. అలాగా ఆలోచించకపోతే ఆ అజ్ఞాని, ఆ సోమరి ఆపదలో పడతాడు అని. కాబట్టి ఆపదలో పడకూడదంటే, లేక ఆ పాతాళంలో తప్పించుకోవాలంటే ఇదే రైట్ టైం నీకు నాకు అందరికీ కూడా. ఒకవేళ క్రైస్తవుడు అయినటువంటి వాడు ఉన్నాడా, తిరిగి పాపముతో జయింపబడ్డా, తిరిగి ఆ విషయాన్ని గుర్తించుకొని మారు మనసు పొంది తిరిగి దేవుని తట్టు తిరిగి, ఇంకా క్రీస్తులని బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వారు ఇదే రైట్ టైం. ఎప్పుడు ఏ సమయంలో మరణము మనకి సంభవిస్తుందో మనకైతే తెలీదు. పాయింట్ అర్థమైందండి. మన జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపెట్టి ఆవిరి వంటి జీవితము, నీటి పైన బుడగ లాంటి జీవితము. బుద్ధిమంతుడిగా వాక్యమైన ఇప్పుడు క్రీస్తు అనేటువంటి జ్ఞాన నిధిని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే క్రింద ఉన్నటువంటి పాతాళానికి వెళ్ళకోకుండా పరమున్నటువంటి జీవ మార్గంలోకి ఏం చేస్తాం, మనం నడుచుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. అందుకని యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఎక్కడ చేరలేరు, తండ్రి యొద్ద ప్రవేశించలేరు. కాబట్టి జ్ఞానవంతుడు దేన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడండి, క్రింద ఉన్నటువంటి పాతాలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొక మాట చదివి ముగిస్తాను. ఆ మాట చూడండి, యోబు గ్రంథం తీసుకోండి, 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం, 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగిసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని ఏం చేయనట్టండి, పట్టుకొను. బీ కేర్ఫుల్. ఎవరిని పట్టుకుంటుందండి, పాతాళము అందరిని పట్టుకోదు. ఎవరిని పట్టుకుంటుందండి, పాపము చేసేటువంటి వారిని పాతాళము చాలా ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంది మనల్ని ఏం చేయడానికి, మృంగివేయడానికి. కాబట్టి జ్ఞానవంతుడుగా నువ్వు క్రైస్తవుడై ఉన్నావా, క్రీస్తులను బాప్తిసం పొందావా, నువ్వు రక్షింపబడ్డావా, నీ పాపము చేయడం, నీ పాపం యొక్క తలంపుల్ని నేడే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వేం చేసుకో,
మార్చుకుంటే ఆ జీవ మార్గంలో నువ్వు బ్రతుకుతావు. నువ్వు మార్చుకోకపోయినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు పాతాళంలోనికి ప్రవేశించడం ఖచ్చితం. అందుకనే ఆ పాపము అనేటువంటిది ఏం చేస్తుందట? పాతాళము పాపము చేయవారిని ఏం చేయనట? అలాగ పట్టుకుంటుందండి. ఏది మార్గం? ఏది రైట్ టైం? ఏదండి రైట్ టైం? దిస్ ఇస్ రైట్ టైం. అందుకనే నీ యవ్వన కాలం ముందు నీ సృష్టికర్తను ఏం చేసుకో. ఎప్పుడు కాదు, నేను వయసు అయిపోయి, నేను వృద్ధుడైపోయి, నీ కాలు వంగి వణికితే దేవుని యొక్క సేవలకు ఏం చెప్పడు, పనికిరావు. ఇది రైట్ టైం. ఎవరు తెలుసుకోవడానికి? దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవునిలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి జీవాన్ని పొందడానికి ఇది రైట్ టైం. అందుకనే యేసుప్రభు ఎంత స్పష్టంగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఎక్కడ ప్రవేశించలేరు. ఆ తండ్రి ఎదుకు ప్రవేశించాలంటే క్రీస్తు అనేటువంటి మార్గం నిలబడి క్రీస్తునికి ఏం చేయబడాలి? జీవించాలి. కాబట్టి చీమల నుండి అనేకమైనటువంటి ఏమున్నాయి మనకి పాఠాలు. ఆ చీమలు ఎంత జ్ఞానం, అందుకన్నాడు మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి ఏంటి? చీమలు. చీమలలో ఏముంది? క్రమశిక్షణ ఉంది. చీమలలో ఇంకా ఏముంది? ఏదన్నా పనిని చేయాలని సాధించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పనిని ఏం చేస్తాయి? సాధించి తీరుతాయి, ఎన్ని కష్టాలు వచ్చినా. అలాగే చీమలు ఏం చేస్తాయి? వేసవి కాలంలోనే, ఈ ఎండాకాలంలోనే తన కొరకు ఏం చేసుకుంటూ ఉంటాయి? ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. అలాగే మనకు జీవం ఉన్నప్పుడే, మనం బ్రతికొండగానే, ఇప్పుడే నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడే మారు మనసు పొందకపోతే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని మనల్ని ఎదురు చూస్తూ ఉంది. పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందండి? అది క్రైస్తవుడై ఉండొచ్చు, క్రైస్తవుడు కానటువంటి వాడు కూడా ఉండొచ్చు. క్రైస్తవుడైనటువంటి వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఏంటంటే, తన పాపాలు తను కూర్చొని ఒకసారి ఆలోచన చేసి మారు మనసు పొంది దేవుని తట్టు తిరగడం, అది శ్రేయస్కరం. ఇంకా పాపము చేస్తున్నటువంటి వ్యక్తి, క్రీస్తులకు రానటువంటి వ్యక్తి నేడు క్రీస్తుని అంగీకరించి బుద్ధిమంతుడుగా ఏం చేయడం? క్రీస్తుని అంగీకరించి బ్రతకడం శ్రేయస్కరం. కాబట్టి ఆలోచించుకోండి ప్రేమటువంటి సోదర సోదరిమణులు అందరూ కూడా ఆలోచించుకొని చీమల్లాగా మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి వారుగా బ్రతుకుతారో, లేక స్వాములు బుద్ధిహీనులుగా బ్రతికి నిత్య నరకానికి వెళ్తారో ఏం చేసుకోవాలి? ఆలోచించుకోవాలని, ముందుకెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను.